గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. నరసారావుపేట నుండి మాణిక్యరావు గారు పంపించారు. ఉద్యోగ ప్రాప్తికి శివానుగ్రహం ఎలా పొందాలి తెలియచేయండి అంటున్నారు. కోటి విద్యలు కూటి కొరకే, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి జీవితంలో సంపాదనకు నాంది పలుకుతాడు. ఉద్యోగం అనేటువంటి విషయాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనుకున్నప్పుడు శివ కుటుంబంతో ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం కుటుంబం ఫోటో మీ పూజా మందిరంలో ఉంచి మారేడు దళాన్ని చేతిలోకి తీసుకొని మారేడు దళం పైన గంధాన్ని వ్రాసి ఆ తల్లి పార్వతీదేవికి విన్నవించుకోవాలి. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చేట్టు అనుగ్రహించు తల్లి అని. ఉద్యోగం కావలసినటువంటి వాళ్ళు, ఎందుకంటే అమ్మ మనసు వెన్న కదా. అమ్మకి చెప్పుకున్నట్లయితే అమ్మవారు అయ్యవారితో చెబుతుంది. చిన్నపిల్లవాడు బాధపడుతున్నాడు, వాడికి ఏదో చూడరాదా, కాస్త ఉద్యోగం లేదని చెప్పేసి నానా ఇబ్బంది పడుతున్నాడు, చూడండి కాస్త అని చెప్తుంది. అందుచేత మారేడు దళమేమో పరమేశ్వరునికి ప్రీతివంతమైంది కాబట్టి, జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది కాబట్టి, దానిపైన గంధం అనేది శాంతితత్వానికి నిదర్శనం కాబట్టి, అమ్మవారికి ప్రీతివంతమైంది గంధం కాబట్టి, గంధాన్ని మారేడు దళం మీద వ్రాసి యా దేవీం సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అని 108 సార్లు మారేడు దళాన్ని చేతిలో పట్టుకొని ఎవరైతే ధ్యానం చేసి ఆ పరమేశ్వరుడు కుటుంబం ఉన్నటువంటి ఫోటో దగ్గర ఈ మారేడు దళాన్ని ఉంచుతారో వెంటనే పరమేశ్వరానుగ్రహం రీత్యా ఉద్యోగ ప్రాప్తి కలగటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా స్ఫటికలింగ స్వరూపుడు పరమేశ్వరుడు, ఆయన లింగస్వరూపంలో విరాజిల్లుతూ ఉంటాడు. అందుచేత స్ఫటికాకృతి కలిగినటువంటి ఒక స్ఫటికాన్ని పెనం పైన కొద్దిగా వేడి చేసి సోమవారం నాడు ఆ పటికను ఉద్యోగం కావలసినటువంటి వాళ్ళు ఆ వెచ్చగా ఉన్న పటికను తన శరీరం చుట్టూతా 11 సార్లు నమశివాయ 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 అని చెప్పేసి తిప్పుకొని నదిలో కానీ ఒక నిర్జన ప్రదేశంలో కానీ విసిరివేసినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అదేంటండి, స్ఫటికానికి ఇంత విలువ ఉన్నదా అంటే, స్ఫటికం శుద్ధ స్ఫటిక సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం అని చెప్పేసి రవితత్వానికి సంబంధించినటువంటి విశేషమే కాకుండా శుద్ధ స్ఫటికాకృతి కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి, ఆ పరమేశ్వరుడికి అగ్నికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, ఆ స్వామివారు రుద్రస్వరూపంలో కూడా తాండవిస్తూ ఉంటాడు కాబట్టి, ఆ యొక్క పెనం పైన ఆ విధంగా కనుక వేడి చేసి ఈ శరీరాన్ని ప్రసాదించింది ఆ స్వామివారే కాబట్టి, ఆత్మ శాశ్వతమైంది, శరీరం అనేటువంటిది ఏ నిమిషానైనా సరే ఆ యొక్క అనుగ్రహం చేత స్వామివారు అనుగ్రహిస్తేనే ఉంటుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. కాబట్టి స్వామి, ఈ జన్మలో నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, ఉద్యోగ ప్రాప్తి కలిగించవలసింది అంటూ నమశివాయ 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 అని చెప్పేసి చుట్టూతా కూడా ఇలా తిప్పుకొని అవతల కనుక పారవేసినట్లయితే తప్పనిసరిగా స్వామివారు జన్మ సుకృత రీత్యా ఉన్నటువంటి కర్మని ధ్వంసం చేసి ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాడు అన్నది దీనిలో ఉన్నటువంటి అంతరార్థ స్వరూపం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.